దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు క్రైస్తవ లోకమంతా యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ రిజరెక్షన్ సండే. ఈరోజు మీ నిరీక్షణ నిమిత్తమై పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మానవుడిగా ఉన్నప్పుడు ఆయన దావీదు కుమారుడిగా మానవుడిగా ఈ లోకంలో సంచరించిన సంగతి మనకు తెలుసు. అలాగే ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన స్థితిని బట్టి, తండ్రి అయిన దేవుడు ఆయనను లేపిన స్థితిని బట్టి ఆయన దేవుని కుమారుడుగాను దేవుడుగాను నిరూపించబడింది అని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియులారా, ఈరోజు పునరుత్థానము అనేది క్రైస్తవ విశ్వాసానికి మూలమైనది. నా విశ్వాసానికి నీ విశ్వాసానికి పునాది పునరుత్థానమే. క్రైస్తవ విశ్వాసంలో అత్యంత ప్రత్యేకమైన అనుభవం ఏదైనా ఉన్నదా అంటే అది పునరుత్థానమే. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించి 3వ దినాన్ని మరణాన్ని జయించి తిరిగి లేచిన సందర్భం అది. ప్రియులారా, ఇది కేవలం మరణించిన స్థితి నుండి తిరిగి బ్రతకడం మాత్రమే కాదు. లాజరు మరణం నుంచి తిరిగి లేపబడ్డాడు, కానీ లాజరు మరలా తిరిగి చనిపోయాడు. రీససిటేషన్ అంటాం. అప్పుడప్పుడు నీటిలో మునిగిపోయి ప్రాణం పోయిన వారిని, అలాగే గుండె సమస్యలు ఉండి ప్రాణం పోగొట్టుకున్న వారిని వెంటనే ఆ పరిస్థితికి లోనైన వెంటనే గుండె మీద ఒత్తిడి కలుగ చేసి లేక నోటిలో ఊపిరి ఊది మరలా తిరిగి జీవం వచ్చేటట్లుగా చేస్తారు. దాన్ని రీససిటేషన్ అని పిలుస్తారు. పునరుద్ధరణ చేయడం, పునరుజ్జీవనం అని అంటారు. కానీ రెజరెక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రీససిటేషన్. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేపబడిన తరువాత, ఆయన లేచిన తరువాత ఆయన జీవంతో లేచాడు. మరలా ఆయన మరణాన్ని చూడలేదు. నిత్యత్వములోనికి ఆయన జీవముతో లేపబడ్డాడు. అలాంటి స్థితిని చూపించేది ఈ పునరుత్థానం. ఈ పునరుత్థానంలో కేవలం ఒక అద్భుతాన్ని చూడడం మాత్రమే కాదు, దేవుడు తన కుమారుని మరణం నుంచి తిరిగి లేపిన అద్భుతాన్ని చూడడం మాత్రమే కాదు, దేవుని అధికారాన్ని ఆ పునరుద్ధానంలో చూస్తాం. దేవుని శక్తిని ఆ పునరుద్ధానంలో చూస్తాం. ఈరోజు నీవు ఏ మృతతుల్యమైన స్థితిలో నీ జీవితంలో ఉన్నా, ఒకవేళ ఏ రంగంలోనైనా మృతతుల్యమైన స్థితి ఉంటే, నీ కుటుంబ సంబంధాల విషయంలో మృతతుల్యమైన స్థితి ఉందో, లేక నీ ఆర్థిక విషయాలలో మృతతుల్యమైన స్థితి ఉందో, లేక నీ ప్రయత్నాలు ఫలించక మృతతుల్యమైన స్థితి, లేకపోతే గర్భఫలము విషయంలో మృతతుల్యమైన స్థితి, ఏ స్థితిలో మృతతుల్యమైన అనుభవం కలిగి ఉన్నావో ఆ స్థితిని దేవునికి అప్పగిస్తే ఆయన పునరుద్ధాన శక్తిని నీ మృతతుల్యమైన స్థితిలోనికి పంపించి ఆ స్థితిలో నీకు జీవమిచ్చి తిరిగి లేపి నిన్ను ఆశీర్వదింపచేసే దేవుడు ఆయన. ఈ దినాన్ని, ఈ పునరుద్ధాన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, కేవలం యేసుక్రీస్తు ప్రభు జీవంతో లేపబడడం మాత్రమే కాదు, నీ జీవితంలో ఏ విషయంలో మృతతుల్యమైన స్థితి ఉన్నప్పటికీ ఆ మృతతుల్యమైన స్థితిలోనికి దేవుడు జీవమును పంపి నీకు తిరిగి జీవించిన స్థితి, ఆ మృతతుల్యమైన స్థితి ఏ రంగంలో ఉందో ఆ రంగంలో తిరిగి జీవించిన స్థితిని దయచేసి ఆశీర్వదింపచేస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రియులారా గమనించాలి, మన ఆత్మలో పాపంలో పడి ఆత్మలో మృతతుల్యమైన స్థితి ఉంటే ఈ పునరుద్ధాన దినం నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోవడానికి సరైన దినం. నీ పాపములు ఒప్పుకొని దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే
నీ జీవితంలో పునరుద్ధానము ఆయన పునరుద్ధానంగా జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, నీ జీవితంలో కూడా పునరుద్ధానాన్ని ఇచ్చి పునరుద్ధానాన్ని దేవుడు నీకు అనుభవంగా చేసి ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదం నీవు పొందుకోవాలంటే నీ జీవితాన్ని ఆయనకు అప్పగించు. ఒకవేళ ఏదైనా దేవునికి పనికిరాని స్థితి ఉంటే ఈ రోజున దేవుని సన్నిధిలో ఆ స్థితిని ఒప్పుకో, దాన్ని విడిచిపెట్టు, దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. నీ ఆత్మలో పునరుద్ధాన అనుభవాన్ని ఆయన దయచేస్తాడు. ఒకవేళ నీ ఈలోక సంబంధమైన స్థితిగతుల్లో ఏ విషయంలోనైనా మృతతుల్యమైన స్థితి ఉంటే ఆ స్థితిలో ప్రభువా నీ జీవం దయచే ప్రభువా అని ఆ స్థితిని దేవునికి అప్పగించు. దేవుడు తప్పకుండా ఆ విషయంలో కూడా పునరుద్ధాన అనుభవాన్ని నీకు దయచేస్తాడు. అలాంటి పునరుద్ధాన అనుభవం కావాలంటే ఆయన శక్తికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. అలాగ అప్పగించుకున్నట్లయితే అలాంటి పునరుద్ధాన అనుభవాన్ని దేవుడు నీకు ఇచ్చి ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఈరోజు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, ఈ సమయంలో ఈ మాటలు విన్న వారికి పునరుద్ధానము ఒక అనుభవంగా దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. పునరుద్ధానం ఏదో ఒక చారిత్రాత్మకమైన సంఘటనగా మాత్రమే కాకుండా ఈ విన్నవారి జీవితాల్లో పునరుద్ధానం అనుభవంగా చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, ఈ విన్నవారందరి జీవితాల్లో వారి అవసరతలు, వారి సమస్యలు తీర్చమని ప్రార్థన చేస్తూ వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్స్. Once again, I wish you a happy and blessed Resurrection Day.